ఇది ఒకప్పుడు జీవంతో కలకలలాడిన స్వర్గం. ఇది ఒకప్పుడు ఆసియా ఖండంలోనే అత్యంత ప్రాముఖ్యమైన వలస పక్షుల నిలయం. గోదావరి కృష్ణా నదుల మధ్య విస్తరించి ఉన్న ఈ ప్రకృతి అద్భుతం మన ఆంధ్రప్రదేశ్కు గర్వకారణం. ఇదే కొల్లేరు సరస్సు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి, ఏలూరు మధ్య ప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ సరస్సు సుమారు 900 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించే సహజ వెట్లాండ్ వ్యవస్థ. ఇది కేవలం ఒక నీటి నిల్వ మాత్రమే కాదు, ఇది గోదావరి కృష్ణా నదుల మధ్య సహజ వరద నియంత్రణ వ్యవస్థ. వరదల సమయంలో అదనపు నీటిని తీసుకుని సమతుల్యతను కాపాడేది. 2002లో దీనిని రామ్సార్ కన్వెన్షన్ అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన వెట్లాండ్ ప్రాంతంగా గుర్తించింది. అంటే ఇది ప్రపంచ స్థాయి ప్రాధాన్యం ఉన్న పర్యావరణ సంపద అన్నమాట. ప్రతి సంవత్సరం శీతాకాలంలో సైబీరియా, మంగోలియా, చైనా, యూరప్ దేశాల నుండి వేలాది పక్షులు ఇక్కడికి వచ్చేవి. వేల సంఖ్యలో కనిపించేవి. వాటి వల్ల జీవ వైవిధ్యం పెరిగేది, ఎకో టూరిజం అభివృద్ధి అయ్యేది, స్థానికులకు ఉపాధి లభించేది. కొల్లేరు ఒక అంతర్జాతీయ బర్డ్ వాచింగ్ స్పాట్గా మారే సామర్థ్యం కలిగి ఉంది. కానీ గత 2 దశాబ్దాల్లో పరిస్థితి మారిపోయింది. అనధికార చేపల చెరువులు, రసాయన ఎరువులు, పురుగుమందుల కాలుష్యం, పరిశ్రమల వ్యర్థాలు, ప్లాస్టిక్ మరియు గృహ మురుగునీరు, రాజకీయ ప్రభావాలతో ఆక్రమణలు సహజ సరస్సు క్రమంగా కృత్రిమ చెరువులుగా మారిపోయింది. నీటి నాణ్యత పడిపోయింది, ఆక్సిజన్ స్థాయిలు తగ్గాయి, పక్షుల సంఖ్య తగ్గింది. కొన్ని సంవత్సరాల్లో వేల సంఖ్యలో ఉండే వలస పక్షులు ఇప్పుడు గణనీయంగా తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ స్థాయి వెట్లాండ్గా అభివృద్ధి చేస్తే విదేశీ పర్యాటకులు వచ్చేవారు, బర్డ్ ఫెస్టివల్స్ నిర్వహించేవారు, స్థానికులకు గైడ్ జాబ్స్, హోమ్ స్టే అవకాశాలు లభించేవి. కానీ కాలుష్యం, ఆక్రమణల వల్ల ఈ అవకాశాలు కోల్పోయాం. ఇది కేవలం ప్రకృతి నష్టం మాత్రమే కాదు, ఇది రాష్ట్ర ఆదాయ నష్టం కూడా. కొల్లేరు కేవలం పక్షుల గూడు మాత్రమే కాదు, ఇది వరద నియంత్రణ వ్యవస్థ, ఇది భూగర్భ జలాల రీఛార్జ్ కేంద్రం, ఇది వేలాది కుటుంబాల జీవనాధారం. ఇది క్షీణిస్తే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది, వరదలు పెరుగుతాయి, వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువ అవుతుంది. మనకు తాత్కాలిక లాభం ముఖ్యమా లేదా తరాల భవిష్యత్తు ముఖ్యమా? కొల్లేరు మళ్లీ పక్షుల స్వర్గంగా మారాలి అంటే ఆక్రమణలు తొలగాలి, కాలుష్య నియంత్రణ కఠినంగా అమలు కావాలి, ప్రజల్లో అవగాహన పెరగాలి, ఎకో టూరిజం, సైంటిఫిక్ ప్లానింగ్తో అభివృద్ధి కావాలి. ప్రకృతి మనకు ఇచ్చిన బహుమతి మనం కాపాడకపోతే ఎవరు కాపాడుతారు? కొల్లేరు కథ